అనన్య స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తూ ఉంటుంది. అది చూసిన కాంచన, ఏందమ్మీ అక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఇప్పుడు ఆ శరణ్యకి కరెంట్ షాక్ తగిలేలాగా ప్లాన్ చేశాను అని అనన్య చెప్తూ ఉంటే, అవునా అని కాంచన అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ శరణ్యని పిలిచి ఈ ఫ్యాన్ స్విచ్ వేయమని చెప్పు, అప్పుడు దానికి కరెంట్ షాక్ తగిలి విలవిల కొట్టుకుంటుంది అని అనన్య చెప్తూ ఉంటే, అలాగే అని కాంచన అంటూ ఉంటుంది. ఇక అనన్య పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో కాంచన బెడ్ మీద కూర్చొని శరణ్య అటుగా వెళ్తూ ఉంటే, అమ్మ శరణ్య, ఒకసారి ఫ్యాన్ స్విచ్ వేయమ్మా, నా కాళ్ళలో నొప్పులుగా ఉన్నాయి, నేను లేవలేకపోతున్నాను అని చెప్పేసరికి, అలాగే పెద్దమ్మ అని శరణ్య లోపలికి వచ్చి ఫ్యాన్ స్విచ్ వేస్తూ ఉంటుంది. ఇక శరణ్యకి ఏమీ కాకపోవడంతో కాంచన అనన్య ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక శరణ్య బయటికి వెళ్ళిపోగానే, ఇదేందమ్మి కరెంట్ షాక్ తగులుతుంది అన్నావు, కానీ ఆ శరణ్యకు ఏమీ కాలేదు కదా అని కాంచన అనేసరికి, అదే నాకు అర్థం కావట్లేదు అని అనన్య స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఇక చెక్ చేస్తూ ఉంటుంది. అనన్య ముట్టుకోగానే తనకి కరెంట్ షాక్ తగిలి విలవిల కొట్టుకుంటూ ఉంటే కాంచన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.